రేపు వేసుకుని రావచ్చు కదా, ఆడి గొడవ వదిలిపోతుంది. ఉమ్? నిన్నలా కలదన్నా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చివరి అఫీషియల్. ప్రీవియస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వరకు చూస్తుండడం అవుతుంది. మీరు కూడా డీటెయిల్స్లో డిస్క్రిప్షన్లో ఫుల్ పురాతనకి లింక్ ఇచ్చాను. ఇంపార్టెన్స్కి నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ పాదకు వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ పాదకి ఇలా స్టార్టింగ్లో ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో పాన్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఓన్లీ దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదని ఇలా యాడ్ చేసుకుని అన్ని టెక్స్ట్ లేయర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో లేని క్లిక్ చేసి ఒకటి ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లేని డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మీద దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ డాట్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మీద రైట్ సైడ్ ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి టోటల్ ఇలా గ్రూప్ బ్యాక్ సైడ్ ట్రాక్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ప్రతి డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. గ్రూప్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ ఇలా అన్ని ఫోటోలు యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని వీటి మీద రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోలు కిందకి డ్రాగ్ చేయండి. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటోలు వస్తున్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటోలు ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేసి కలర్ అదని టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకుని ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మీద దగ్గరికి వచ్చేసి 15.7 దగ్గరికి వచ్చేసి ప్లస్ సైన్ చేసి ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఫోటో లిరిక్స్ బ్యాక్ సైడ్ ట్రాక్ చేయాలి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని ఇలా కింద ట్రాక్ చేయండి. సేమ్ ఇలానే యాడ్ చేసుకొని ఫొటోస్ ఇక్కడ ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని ఇలా కిందకి ట్రాక్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ బీట్ మీద రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోని కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ కూడా మీరు యాడ్ చేసుకున్న ఫోటోలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఫోటో లైట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేసి కలర్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. మీకు నచ్చిన ఫేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లైట్స్ని. ఇలా వస్తుంది వీడియో. ఇలా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేస్తుంది.